ఓకే. సో ముఖ్యంగా ఈ ఫోక్ ఇండస్ట్రీలో సో మీ సిస్టర్ జానులీరి, సో తను ఓన్ సిస్టర్గా మీరు ఎప్పుడు కలిసి ఉంటారు. తను ఎన్ని సాంగ్స్ ఉన్నాయి మ్యాక్సిమం అవును. ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్లో మీరు ఉంటారు. సైడ్ డాన్సర్గా మాత్రం పక్కా ఉంటారు. సో తన గురించి నెగిటివిటీ వచ్చినప్పుడు లైక్ అంటే మనం చూసాం శేఖర్ మాస్టర్ వర్సెస్ జానులీరి మధ్యలో ఏదో నడిచింది, అవును. ఆ సంథింగ్ ఎల్స్ అని చెప్పి మనం విన్నాము. అలాంటివి విన్నప్పుడు ఎందుకంటే మీరు చాలా దగ్గర నుంచి చూసిన వ్యక్తులుగా మీకేమనిపిస్తూ ఉంటుంది? అంతా జనాలు లోకులు కాకులు అన్నట్టు అది అది నిజమే అనిపిస్తుంది. అది ఊరికే రాయలేదు పెద్దవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు లైవ్లో నేనున్నా కాబట్టి నా క్యారెక్టరైజేషన్, నా వే ఆఫ్ లుక్ మీకు అర్థమైంది. వేరేటో చూసడానికి ఏం తెలుస్తుంది, తెలియదు కదా. అట్లనే తన పర్సనల్ లైఫ్, తన ప్రొఫెషనల్ లైఫ్ తనకు తెలుసు, వాళ్ళ ఫ్యామిలీకి తెలుసు, వాళ్ళ కొడుకుకి తెలుసు, తోడుండే మాకు తెలుసు. సోషల్ మీడియా చూసడానికి ఏం తెలుసు, అది చూసి జడ్జ్ చేస్తున్నారు, బాధ అనిపిస్తుంది. ఎన్ని ఇయర్స్ నుంచి మీకు జానుతో పరిచయం, జానులీరి గారితో? నా స్కూల్ డేస్ నుంచి. స్కూల్ డేస్ నుంచి పరిచయం. మొన్న ఒక ఫోటో బీభత్సంగా వైరల్ అయింది. సో ఇంతకు ముందుకి ఆ ఫోటో కూడా తీసింది మీరే అనుకుంటా కదా? నేనంటే అందరం ఒకే అకేషన్లో ఉన్న ఫోటో అది. సో అప్పటి నుంచి వాళ్ళు ఇష్యూ తెరపైకి వచ్చింది. సో రిలేషన్లో తను ఉన్నట్టు. సరే మీరే చెప్తున్నారు జానులీరి వచ్చే గురించి నెగిటివ్స్ అవన్నీ పట్టించుకోవద్దని చెప్పి మీరే చెప్తున్నారు. గతంలో అదే జానులీరి గారు సో నాకు ఎలాంటి మ్యారేజ్ పైన నాకు ఇష్టం లేదు, నేను నా కొడుకునే నేను చూసుకుంటా, అసలు నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు, ఇంకా నేను ఎవరిని పెళ్లి చేసుకుని నేను చచ్చే వరకు నా కొడుకుని నేను చూసుకొని చనిపోతా అని చెప్పిన అదే జానులీరి సో రీసెంట్గా మనం చూస్తే ఇంకొక వ్యక్తితో తన రిలేషన్లో ఉంది. సో త్వరలో వాళ్ళు మ్యారేజ్ చేసుకోబోతున్నట్టు కూడా తనే చెప్తుంది. అంటే ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అంటే తెరపై యాక్టర్లు అని చెప్పి మా అందరికి తెలుసు, బట్ తెర వెనకాల కూడా ఇలా అంటే నమ్మాల్సి వస్తుంది కొన్ని విషయాలు. ఎందుకంటే ఆమెనే అప్పుడు అలా చెప్పింది, మళ్ళీ ఇప్పుడు ఇలా చెప్తుంది కాబట్టి దీనికి క్లారిఫికేషన్ ఏమి ఇస్తారు మీరు? క్లారిఫికేషన్ ఇచ్చే అంత రైట్స్ నాకు లేవు. ఫస్ట్ పాయింట్. ఫస్ట్ థింగ్, తన పర్సనల్ లైఫ్ అది. తను ఇప్పుడు డెసిజన్ తీసుకుంటుంది, డెసిజన్ తీసుకోదు. తను పర్సనల్గా ఒకరితో మూవ్ ఆన్ అవుతుంది కాదు, తన పర్సనల్ లైఫ్. తను చెప్పినప్పుడు ఇప్పుడు చేసుకున్నాను చెప్పినప్పుడు విన్నారు, చేసుకున్నాను చెప్పినప్పుడు మీరు వినాలి, అంతే.